సార్ మనిషికి బంగారం అన్నది ఎంతవరకు అవసరం సార్? ఎంతవరకు అవసరం అంటే ఇదే అమ్మా. ఇప్పుడు ఒకటి కొన్ని ధాతువులకి కొన్ని లక్షణాలు ఉంటాయి వాటికి. ఓకే. గోల్డ్ బాడీ మీద గోల్డ్ ఉంటే దట్ మే ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ద పర్సన్ ఆల్సో. ఓకే. అంటే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నా లేకపోయినా కూడా బిలీఫ్ సిస్టమ్ మీద కూడా పర్టికులర్లీ కొన్ని ఇవి ఉంటాయి కదమ్మా, కెంపు కొన్ని వజ్రాలు అవి ఓకే. కలర్ ఇవి ఒక్కొక్క కలర్ వజ్రము ఇది పెడితే అది కొందరికి సూట్ అవుతుందని పీపుల్ విల్ సే. ఉంగరాల గురించి మాట్లాడుతున్నారా మీరు? ఉంగరాలు, వజ్రపు ఉంగరము. ఓకే సార్. దాంట్లో మనకి బిలీఫ్ ఉన్నా లేకపోయినా కూడా ఇది కూడా ఒక కాన్ఫిడెన్స్. నార్మల్లీ నాకు ఒక చిన్న చైన్ మెడలో ఒక రింగ్ ఎప్పటి నుంచో అట్లా అలవాటు. ఇది వెంకటేశ్వర స్వామి బొమ్మతోనే ఓకే. ఇది రింగ్ ఇది ఉంటుంది. ఇది అర్జెంటుగా నాకు ఎప్పుడైనా అవసరమైతే ఎప్పుడు ఏది కార్డు కూడా మర్చిపోయాను, డెబిట్ కార్డ్ ఆర్ వాట్ ఎవర్ మర్చిపోయాను, ఇది ఎక్కడైనా పెట్టి ఇమీడియట్గా నేను ఎక్కడికో వెళ్ళాను టూర్లో, అక్కడ మనకి తెలిసిన వాళ్ళు లేరు అంటే జనరల్గా బ్యాంక్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎక్కడ పోయినా మా బ్యాగ్ మీద రాయించి ఉంటుంది. సో వీ కెన్ డ్రా మనీ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వీ కెన్ డూ సంథింగ్. మనకు ఆ ప్రాబ్లం ఉండదు. బట్ స్టిల్ ఒక యావరేజ్ మనిషికి ఇవి ఉండడం అనేది ఇష్టం. కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉంగరం ఉందా అనేసి వేలు ఇక్కడికి కట్ చేసి ఉంగరం తీసిపోయే ప్రమాదం ఉంది. ఓకే సార్. కదా. అవును. అంటే అందుకే మనిషి అన్నవాడు కనీస ఎంత దుర్మార్గుడైనా కూడా దాంట్లో కూడా కొంచెం సన్మార్గం ఉండాలి. ఏదో చేయి పట్టుకొని లాగి తీసుకుపోవడం వేరు, చేయి కట్ చేసి తీసుకోవడం వేరు. అంటే వర్స్ట్ దాంట్లో కొంచెం బెటర్ వర్స్ట్ అనేసి రెండు తప్పే, కానీ ఇది మరీ దారుణము. అవును సార్. దారుణము అంటే మనం ఈ ప్రకృతిలో దుర్మార్గాన్ని సపరేట్ చేయలేము. దుర్మార్గము సన్మార్గం కలిసే ఉంటుంది. చాలా మంచివాడు ఎప్పుడో ఒకసారి చెడ్డ పని చేస్తాడు. ఈ దుద్దులు కూడా ఇట్లా లాక్కొని వెళ్ళిపోతుంటారు. ఆ చెవి పాపము దానికి రక్తం ఇది అవుతుంటుంది. ఎనీవే అంటే ఏదైనా ఒక విలువైనది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఫిజికల్గా విలువైన ఉన్నది అంటే జనరల్గా ఈ బంగారం అంతా ఫిమేల్స్ డామినెంట్. అంటే కొన్ని ఆడవాళ్ళ బాడీ అండ్ మైండ్ సెట్ డిఫరెంట్ ఫ్రమ్ ద మగవాళ్ళు. ఈ విషయము ఇద్దరు తెలుసుకోవాలి. కానీ జనరల్గా ఇండియన్ ఉమెన్ చెవులకి కమ్మలు, మ్యారేజ్ అయితే ఒక చైను, మ్యారేజ్ కాకపోతే అది పుస్తల తాడు మ్యారేజ్ అయితే, కాకపోతే నార్మల్ చైను, ముక్కుకి ఒకటి, ముక్కుకి రెండు వైపులా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, రెండు దీని నుంచి వాట్ ఎవర్ అంటే వాళ్ళ ఇది. బట్ ఎనీవే లేడీస్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ గోల్డ్. ఓకే సార్. అందుకనే మనకి బంగారం రేట్లు అవినాభావ సంబంధం ఉంటుంది అది. ఇంకోటి మీకు ఇంకొక మంచి కోట్ చెప్తాను లైవ్. ఇది సుధా నారాయణమూర్తి అని, నారాయణమూర్తి ఇన్ఫోసిస్ చైర్మన్ వైఫ్. ఇన్ఫోసిస్ ఎర్లీ 1980s స్టార్ట్ చేసినప్పుడు ఆమె బంగారు ఆభరణాలు కుదవబెట్టి నారాయణమూర్తికి డబ్బులు ఇస్తే ఆయన ఇన్ఫోసిస్ స్టార్ట్ చేశారు. అవును సార్. అవును సార్. పేపర్లో కూడా ఇది వచ్చి ఉంటుంది. మరి చూడండి, ఆడవాళ్ళ గోల్డ్ ఇంటిని, ఫ్యామిలీ ప్రెస్టేజ్ని కానీ హస్బెండ్ యొక్క ఇబ్బంది సమయాల్లో ఎలా పనికొస్తుంది అన్న. గోల్డ్ ఈజ్ గోల్డ్. ఎనీవే సో నో వాట్ రిప్లేస్మెంట్ ఫర్ ఇట్, నో సబ్స్టిట్యూట్ ఫర్ ఇట్. మనిషి ఫ్యామిలీ అన్న తర్వాత ఎంతో కొంత గోల్డ్ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు యాడ్ చేసుకోగలగాలి. దిస్ వాట్ ఐ షేర్. అవును సార్. ఈ మధ్య కాలంలో గోల్డ్ అనేది ఇంకా పెరుగుతుందా సార్, తగ్గుతుందా, లేదంటే ఇలానే ఉంటుంది? అంటే రెండు ఉన్నాయమ్మా ఇక్కడ. ట్రేడింగ్ అనే ఒక కాన్సెప్ట్ షేర్ మార్కెట్లో కూడా ఉంది. నేను ఈరోజు బంగారం కొంటా రేపు అమ్ముతా అనే బాడీకి రోజు మూమెంట్స్ అవసరము. ఓకే. వీఆర్ నాట్ టాకింగ్ అంటే ఇప్పుడు మన కాంటెక్స్ట్లో ట్రేడర్స్ గురించి, ట్రేడింగ్ గురించి మాట్లాడలేదు. మనం ఫ్యామిలీలో ఆర్ సొసైటీలో బంగారము ఇన్ ఏ మీడియం అండ్ లాంగ్ టర్మ్ డెఫినెట్గా పెరుగుతూనే ఉంటుంది. తగ్గుతుంది అని కాదు. మీరు కొనండి. ఇవాళ మీరు కొన్నారు ఎక్స్ రేట్కి, ఇప్పుడు 1,00,000 చిల్లర ఉంది 10 grams సుమారుగా. మళ్ళీ ఇవాళ మీరు 1,05,000 కొంటే రేపు 1,03,000 అవుతుందని, 2,000 తగ్గిందని మీరు నిరాశపడొద్దు. 6 నెలల్లో 1,10,000 అవుతుంది. 6 నెలలకు 1 yearకు. సో ఇంత మీడియం లాంగ్ టర్మ్లో పెరిగింది కదా. ట్రేడర్స్ దేని మీద ఆలోచించాలి. నేను ఈరోజు కొంటే రేపే అమ్ముతా, ఐ కెనాట్ వెయిట్. ఈరోజు నేను డబ్బులు వడ్డీకి తెచ్చాను, ఈరోజు ప్రాఫిట్లోంచి వడ్డీ కట్టే ఉన్న మిగిలితే నేను తీసుకునే వాళ్ళకి, ట్రేడర్స్కి వేరే ఈక్వేషన్. వాళ్ళు షార్ట్ టర్మ్ చూస్తారు. ఇన్వెస్టర్స్ మనం బంగారం కొంటున్నామంటే ఫ్యామిలీస్లో వీఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ పర్పస్, నాట్ టు సెల్ ద సెకండ్ డే.
సో మీడియం లాంగ్ టర్మ్లో గోల్డ్ ఎప్పుడే పెరుగుతుంది కాబట్టి గోల్డ్కి సబ్స్టిట్యూట్ లేదు కాబట్టి గోల్డ్ అనేది ఎంతో కొంత ప్రతి ఆడవాళ్ళకి ప్రతి ఫ్యామిలీలో ఉండాల్సిన విషయం. సార్ సామాన్య ప్రజలు ఎలాగుంటారు సార్ మరి అంత ఘోరంగా పెరుగుతారు అంటే డ్రాప్ బై డ్రాప్స్ మేక్ ఓషన్ అని ఇంకొక సామెత. 1 గ్రామ్ కొను, 1/2 గ్రామ్ కొను, అంత డబ్బు లేకపోతే రోజు కొన్ని కూడబెట్టి 6 నెలలకు ఏడాదికి 1 గ్రామ్ కొను, ఎంతో కొంత కొను. లేని వాళ్ళు కొనండి, ఉన్నవాళ్ళు కొనండి. లేదు ఉన్నదనే కాదు, ఉన్నదానితోనే మనము తృప్తిగా ఉన్నామా అనేది పాయింట్. థ్యాంక్ యూ సార్. రైట్.